చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మల్లయ్య గారు నమస్తే. అలాగే మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. నమస్తే. ముందుగా మల్లయ్య గారు, మనం చూస్తున్నాం తెలంగాణ రైతుల గొంతు కోసే కుట్రలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే వార్త. తాజాగా మరో పిడుగు లాంటి అంశాన్ని మనం చూస్తున్నాం. బనకచెర్లకు ఆమోదం, పాలమూరు ఫలం అంటూ ఈరోజు వార్త. అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న అంశం ఇది. బాబు కోసం బాకా, తెలంగాణకు ధోకా అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. మొత్తం చాప కింద నీరులాగా మొత్తం ఫైళ్ళన్నీ సిద్ధమైపోయాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా వంత పాడుతోంది. మొత్తం వచ్చే నెల మొదటి వారంలో ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు కూడా సర్కారు సిద్ధమైందనే అంశాన్ని మనం ఎట్లా చూడాలి? దీనివల్ల తెలంగాణ రైతాంగానికి, అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రైతాంగానికి పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని మనం ఎట్లా అంచనా వేయాలి? పాలించే పాలకుడు అసమర్థుడైతే ప్రజలకి ఇబ్బందులు మొదలైతాయి. అది ఈరోజు తెలంగాణలో అనుభవపూర్వకంగా అర్థమైంది. నిన్న కాక మొన్న కేఆర్ఎంబి మీటింగ్ అయింది. కేఆర్ఎంబి మీటింగ్లో రెండు రాష్ట్రాల, అటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికార బృందం కూర్చుంది. దాంట్లో క్లియర్గా ఒప్పుకున్నారు ఈఎన్సీ, మన తెలంగాణ రాష్ట్ర ఈఎన్సీ రమేష్ బాబు 10 టీఎంసీల నీళ్ల దోపిడీ ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయిన మాట వాస్తవం. తాగునీళ్ల గురించి మనం మళ్ళీ ఎట్లా ఏంటిది అనేది 4వ తారీఖు కూర్చుంటామండి. కేఆర్ఎస్ మీద ఉన్న సంపూర్ణమైన హక్కులన్నీ తాకట్టు పెట్టింది ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే కేఎం బారీ మీద, అంటే మామూలుగా శ్రీశైలం, నాగార్జున సాగర్ మీద తెలంగాణకున్న అన్ని హక్కుల్ని తీసుకుపోయి కేఆర్ఎంపీకి తాకట్టు పెట్టారు. ఇవాళ పైన సాగర్ నిండటానికి పైనుంచి వచ్చే పోతిరెడ్డిపాటి నుంచి వచ్చే నీళ్ళని వాళ్ళు తీసుకుపోతుంటే మౌనం వేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాగర్లో కిందికి చెరువులు నింపడానికి వదిలిపెట్టిన నీళ్లు నల్గొండ, ఖమ్మం జిల్లాకు వదిలిపెడితేనేమో ఖమ్మం జిల్లాకు పంపిస్తాడు, నల్గొండ జిల్లాకి ముడి చూపిస్తాడు. ఇటువంటి అసమర్థులు ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలకి, రైతులకి ఏం మేలవుతుంది? అందుకే నిన్న మేము ఇక్కడ అధికారులను కలిసి ధర్నా చేసి రాజీనామా చేయాలి, వెనువెంటనే చేతగాని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ నిర్వహించడం చేత కాదు. ఎంతసేపు ఆయనకున్న ప్రేమంతా కమిషన్ల మీద, ప్రజల మీద లేదు. రైతులు ఒకవైపు పంట పొలాలు వేసుకొని ఎండిపోతా ఉంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ వేదనని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అరణ్య రోదన అయిపోయింది అని చెప్పేసి నిన్న మామూలుగా ధర్నా చేసిన రోడ్లు ఎక్కుతూ ఉన్నాం. దాదాపుగా నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయినా ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ ప్రభుత్వానికి చేవగుట్టినట్టు కూడా లేదు. అందుకే ప్రజలు ఈరోజు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇటువంటి దురదృష్టకరమైన ప్రభుత్వాన్ని వర్షాకాలంలో నాగార్జున సాగర్ నీళ్లు రాకుండా ఎప్పుడు మేము చరిత్రలో చూడలేదు. ఇటువంటి పండుబోతులకు అనవసరంగా మేము అవకాశం ఇచ్చినామని చెప్పి ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నాం. ఆ క్రమంలో నీళ్లు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు అందుబాటులో ఉన్నాయి. బనకచెర్ల దోపిడీ జరుగుతూ ఉంది. అనుమతులు లేకుండానే కట్టడాలు జరిగినాయి. అనుమతుల కోసం వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటా ఉన్నారు. కేంద్రంలో వాళ్ళొక కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇవాళ మోడీ గారు కూడా వారి కనసాగలలో ఏది కావాలంటే అది ఆ రాష్ట్రానికి వరాల వర్షం కురిపిస్తున్నాడు. దొంగచాటుకును, తెర వెనుకను అనుమతులు సాధించే ప్రయత్నం చేస్తారు. కానీ మన హక్కుల్ని కాపాడుకోవడానికి కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈ రోజు ఉన్న వాటిని తాకట్టు పెట్టే ప్రయత్నం ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు? విజయవాడకి ఎన్నిసార్లు పోయిండు రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోతాడు మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో విజయవాడ, అమరావతి పోతాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి. ఆయన కాదన్న రోజు నాకేమన్నా అవకాశం వస్తుందేమో అని చెప్పేసి ఆయన ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన చల్లని దీవెనల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే చంద్రబాబు దగ్గర పోతాడు. కాబట్టి ఈ రోజు చేతులు ముడుచుకొని ఉన్నారు. ఏమైనా చేసుకొని మా పదవులు ఉంటే చాలు, మేము రేపు ప్రమోషన్ ఉంటే చాలు, ఈ మంత్రి పదవులల్లో కొనసాగి డబ్బులు దొడ్డిదారాన్ని సంపాదించుకుంటే చాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు గాలి పురిలేసింది పాలన ప్రజల గురించి. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో రైతుల గొంతుకొస్తా ఉన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి వారి గొంతును నులిమేస్తూ ఉన్నారు. రైతాంగానికి సంబంధించిన అంశం అత్యంత ప్రమాదకరమైన అంశం ఇది. శాశ్వతంగా జల హక్కులను కాలరాసే అంశంపై తప్పకుండా పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికే సాగునీటి శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన అంశాన్ని మల్లయ్య గారు చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. దత్తాత్రేయ గారు, వాస్తవానికి మనం చూసాం గోదావరి, బనకచెర్లకు సంబంధించిన లింకును ఎట్టి పరిస్థితులు అంగీకరించమని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గతంలోనే ప్రకటించిన సందర్భం, తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన సందర్భం, తెలంగాణ రైతులకు సంబంధించిన
భవిష్యత్తును కాలరాస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేసి స్పష్టంగా చెప్పిన విషయాలు గతంలోనే మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తోంది. రాష్ట్ర సర్కార్ ఏకంగా ఏపీ కోసం పూర్తిగా జల వనరులను తాకట్టు పెడుతుందనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీనివల్ల తెలంగాణ రైతులకు జరిగే నష్టాన్ని మనం ఏ రకంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది? మీకు గుడ్ మార్నింగ్ అండి సీతారామరాజు గారు, మీకు సీనియర్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, అట్లాగే టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పేవారు, కత్తి పరాయవాడిది కానీ పొడిసేవాడు మాత్రం తెలంగాణ వాడే అవుతాడు. ఎందుకని చెప్తా ఉన్నామంటే తెలంగాణ నీటి దోపిడీకి ఆంధ్రోని కత్తికి తెలంగాణను చేతిలో పెట్టిరు. ఎవరి చేతిలో పెట్టిరు? రేవంత్ రెడ్డి అనేటువంటి చేతిలో పెట్టిరు. ఎవరిని పొడుస్తూ ఉన్నారు? తెలంగాణ ప్రజలని నీటి దోపిడీ కోసం. అంటే నీటి ఖడ్గం ఇది, జల ఖడ్గం తెలంగాణ ప్రజల మెడలపైన వేలాడుతూ ఉంది. ఆ వేలాడదీసినటువంటి వ్యక్తి తెలంగాణ వాడు కావడం, ముఖ్యంగా నేను పాలమూరు వాడిని అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి పాలమూరు ప్రజలకు శాశ్వత నీటి మరణ శాసనం రాస్తూ ఉన్నాడు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పడావబడితే ఎవరి ప్రయోజనాలు బాగుపడతాయి? ఆయన గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జూరాల నుంచి పోతున్నటువంటి ప్రతి నీటి చుక్కను యథేచ్ఛగా వదిలేసి ఎక్కడ కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేయట్లేడు. ఇవాళ గోదావరి నీళ్ళని ఒడిసిపట్టురా నాయన అంటే గోదావరి నీళ్ళ విషయంలో అదే తతంగం కొనసాగించాడు. కృష్ణా నీళ్ళ విషయంలో ఆ జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి నీళ్ళని ఒడిసిపట్టు నాయన అంటే అదే తతంగం కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు వాదన కానీ ఆంధ్ర వాళ్ళ వాదన ఎట్లా ఉంది అంటే తెలంగాణ ప్రాంతంలో బేసిన్ ప్రాంతాలు అంటే కృష్ణా పరివాహక ప్రాంతాలు కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంత ప్రజల అవసరాలు తీరకపోయినా మాకు సంబంధం లేదు. మాకు మాత్రం నీళ్లు వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి తీసుకుపోతారట? గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకుపోతారట. తాడిపూడి కాలువ నుంచి దాన్ని 200 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుకొని బొల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా పల్నాడుకు తరలించుకొని ఆ బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ క్రాస్ వరకు తీసుకుపోయి 200 టీఎంసీల నీళ్ళతోని అటు ఆంధ్రని సస్యశ్యామలం చేసుకుంటారు. అది కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం కాంది, అసలు మన డెల్టా కాదు, మన పరివాహక ప్రాంతం కాదు. ఎక్కడైనా నీటి హక్కుల విషయంలో ఆ డెల్టాలో ఆ బేసిన్ ప్రాంత ప్రజల అవసరాలు తీరిన తర్వాత మిగతా ప్రాంతాలకు ఎక్సెస్ వాటర్ ఉంటే మిగతా ప్రాంతాలకు తరలించాలి. ఇవాళ కేఆర్ఎంబి మీటింగ్లో జరిగినటువంటి అంశాలు కానీ ఇవాళ జిఆర్ఎంబి మీటింగ్లో జరిగినటువంటి అంశాలు 2 రోజుల వ్యవధిలోనే జరిగిన మీటింగుల్లో చాలా స్పష్టంగా మా నాయకులు హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు, కాళేశ్వరానికి మీరు బాగు చెయ్యరు, పోనీ అట్లీస్ట్ కన్నేపల్లిలో ఉన్నటువంటి ఆ పంపులను ఆన్ చేయమంటే అవి చెయ్యరు. అది పోయిన తర్వాత మనకున్నటువంటి అనుమతులు వచ్చినటువంటి 7 ప్రాజెక్టులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేను కుట్టినట్టు, ఇప్పుడు మనం పేను కుక్కితే ఎట్లయితే నక్కి ఉంటుందో ఆ విధంగా నక్కి ఉన్నటువంటి ఆంధ్ర అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, నోరు మెదపలేదు, మాట్లాడలేదు. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుకు మనము అన్ని విధాలుగా అధికారికంగా పర్మిషన్లు తెచ్చుకొని ప్రాజెక్టులు కట్టుకున్నాము. అరే నాయన, మేము ఎత్తైన ప్రాంతంలో ఉన్నాము, గోదావరి తెలంగాణ రాష్ట్రాన్ని మొదటిసారిగా ముద్దాడుతుంది, కృష్ణానది కూడా తెలంగాణ ప్రాంతంలో, కర్ణాటక నుంచి తెలంగాణ ప్రాంతానికి, మహారాష్ట్ర నుంచి తెలంగాణ ప్రాంతానికి వస్తే తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలు తీరాలనా, లేకపోతే మా తర్వాత ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజల అవసరాలు తీరాలనా? మరి మేము కట్టుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకు ఇవాళ వాటికి అనుమతులు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన కేవలం 1000 రోజుల్లోనే ఇవాళ ఆ ప్రాజెక్టులన్నింటికి ఎందుకు అనుమతులు రద్దు చేయాలనే లేఖలు వస్తూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు లేఖలు రాస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు లేఖలు మరి వ్యతిరేకించట్లేడు? వాటికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడట్లేడు? నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు వాటిని ఆబ్జెక్షన్ చెప్పట్లేదు? ఇవాళ కేఆర్ఎంబీలో జిఆర్ఎంబీలో పెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పెట్టినటువంటి ప్రతి ఎజెండాని ఎవరెందుకు ఆబ్జెక్షన్ చెప్పట్లేరు? పోనీ అట్లీస్ట్ నీటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా మాట్లాడితే, సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వీధి రౌడీవా ఏమంటా ఉన్నావు? మీ ఇంజనీర్లందరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా? వాళ్ళని చెర్లపల్లి జైల్లో పెట్టి వాళ్ళని శిక్షించాలా అంటా ఉన్నాం? నాయన, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాల కోసం అహర్నిశల కుటుంబాలను కూడా పక్కకు పెట్టి పనిచేసినటువంటి వాళ్ళు. నాడు నీళ్లు నిజాలు రాసినటువంటి విద్యాసాగర్ రావు గారు వాళ్ళంతా కలిసి ఎట్లా తెలంగాణ రాష్ట్రం వస్తే మనం ఏ ప్రాజెక్టు కట్టుకోవాలో కేసీఆర్ గారితో కూర్చొని సమాలోచనలు చేసినటువంటి, నీకు ఉద్యమ చరిత్ర లేదు, నీకు నీటిపైన అవగాహన లేదు, బేసిన్లు తెలియవు, నీకు ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు ఉన్నాయో తెలియదు, దేవదాయ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే కృష్ణా బేసిన్లో ఉందనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ రాజుగారు చాలా బాధ అనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రజలు చైతన్యమై ఇవాళ మన నీటి హక్కుల కోసం మళ్ళీ మనం తిరుగుబాటు చేయకపోతే ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టుకి ఇంత యాక్సెప్ట్ అయితే అక్రమంగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన 200 టీఎంసీలను వాళ్ళు తరలించుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఇవాళ వాళ్ళు కట్టుకున్న ప్రతి ప్రాజెక్టు
అక్రమమైనది అనేటువంటిది మనం వాదించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ బేసిన్ ప్రాంత ప్రజల అవసరాలు తీరిన తర్వాత మనం ప్రపోజల్ పెట్టుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే వాళ్ళు ఆ ప్రాజెక్టులు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? కేంద్రం జుట్టు, నరేంద్ర మోడీ గారి జుట్టు, నరేంద్ర మోడీ గారి అధికారం, పవర్, వాళ్ళ ప్రభుత్వం నా చేతుల్లో ఉంది అని చెప్పేసి వాళ్ళని ఎక్కడికక్కడ ముక్కు పిండి వాళ్ళని ఒప్పించి ఇవాళ తెలంగాణకు అనుమతులు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు అన్నింటి కూడా రద్దు చేయించి వాటికి అనుమతులు ఇవ్వకూడని వాటికి అనుమతులు తెచ్చుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి వత్తాసుగా పలుకుతా ఉన్నావా? నువ్వు ఇవాళ ఆంధ్ర ప్రజల కోసం పనిచేయడానికి ముఖ్యమంత్రిగా ఉన్నావా, లేకపోతే తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టినటువంటి కుర్చీలో కూర్చొని తెలంగాణ ప్రజల కోసం పాటుపడతావా? ఇవాళ అర్థమైపోయింది, తెల్లమైపోయింది. మా పాలమూరు ప్రజలు ఇవాళ గమనించాల్సిన అవసరం ఏముందంటే పాలమూరు రంగారెడ్డి పడావు పడుతుంది. ఇవాళ మనకు కలవకుర్తి దగ్గర లిఫ్ట్లు ఆన్ చేస్తే మన ప్రాజెక్టులన్నీ కూడా మనం భీమా, నెట్టెంపాడు, ఇవన్నీ నింపుకోవచ్చు. కానీ ఆన్ చేయకుండా వాళ్ళు 90 టీఎంసీల నీళ్ళని తరలించుకుపోతా ఉంటే నువ్వు కేవలం ఒకసారి ఆన్ చేస్తే ఒకసారి ఆఫ్ చేస్తే వాటిలో కేవలం 9 టీఎంసీల నీళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ఓడిచి పట్టుకున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఎల్నీనా లేదా అండి? తెలంగాణ ప్రాంతంలో కరువు ఆనవాళ్ళు కనిపిస్తలేవా? ఆంధ్ర ప్రాంతంలో కరువు ఉంటే వాళ్ళు మాత్రం మాకు కరువు ఉందని చెప్పి కేంద్రానికి లేఖ రాస్తారు, జలవనరుల శాఖకు లేఖ రాస్తారు, జిఆర్ఎంబీకి లేఖ రాస్తారు, అన్నిటికీ లేఖ రాసి కృష్ణా జలాల్లో ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ నుంచి అక్రమంగా రోజుకు 4 నుంచి 5 టీఎంసీల నీళ్లు అక్రమంగా తరలించుకుపోతా ఉన్నారు. మరి నువ్వెందుకు కలవకుర్తిలో లిఫ్ట్ లాంచ్ చేస్తలేవు? నువ్వెందుకు రోజుకు 1 నుంచి 2 టీఎంసీల నీళ్ళైనా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ ఎందుకు నింపట్లేవు? చిత్తశుద్ధి లేదు, సోయి లేదు. కాబట్టి పాలమూరు ప్రజలే ఈ దుర్మార్గమైనటువంటి చర్య చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది, ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. చాలా ముఖ్యమైన అంశాలు మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఓవైపు కాంగ్రెస్ తెచ్చిన కరువుతో తెలంగాణ రైతాంగం, అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతాంగం మల్లాడుతూ ఉంటే వచ్చిన వరదను కూడా వదిలేసి ఏపీకి తరలిస్తూ ఉన్నారు, దోచిపెడతా ఉన్నారు. అంతేకాకుండా దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర పోరాటం ఏదైతే జరిగిందో సాగునీటి కోసం, ఆ సాగునీటి హక్కులను శాశ్వతంగా కాలరాసే కుట్రలకు కూడా రాష్ట్ర సర్కారు వంత పడుతూ ఉంది. పాలమూరును ఫరంగా పెట్టి బనకచెర్లకు ఆమోదం తెలపడం అంటే తెలంగాణ రైతులకు ఇది మరణ శాసనం రాయడమే అని చెప్పేసి బొల్లం మల్లయ్య గారు అలాగే ఎల్చాల దత్తాత్రేయ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. మల్లయ్య గారు, అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల మనం చూసాం తెలంగాణకు సంబంధించి గతంలోనే అనుమతులు లభించి నిర్మించుకున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కూడా ఏపీ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి అనుమతులు రద్దు చేయాలని లేఖ రాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు. కొత్త ప్రాజెక్టులు కట్టిన దిక్కు లేదు, ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తిగా వాటికి కూడా ఉరివేసే కుట్ర చేస్తున్నారనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును 2.5 ఏళ్లుగా ఎండబెట్టడంతో లక్షల ఎకరాలు ఇప్పుడు కరువు ఛాయల్లో, కరువు కోరల్లో చిక్కుకుని రైతాంగం విలవిల్లాడుతోంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా గతంలోనే కేసీఆర్ గారు 95% పైగా పూర్తి చేస్తే దాన్ని కూడా పడవ పెట్టిన సందర్భం. మరోవైపు ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి కొత్త ప్రమాదం పొంచి ఉన్న అంశం ఎట్లా చూడాలి? ఓవరాల్గా తెలంగాణలో సాగునీటి ముఖ చిత్రాన్ని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పటిష్టమైన వ్యవస్థతో నిర్మిస్తే ఈ 2.5 ఏళ్లలో ఒక్కో వ్యవస్థను, సాగునీటి రంగాన్ని కుదేలు చేస్తున్న ఈ మొత్తం అంశాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని అడుగుతుండో లేదో, మాకు కొద్దిగా నీళ్లు వదిలిపెట్టరు, మీరు మామూలుగా నష్టపోరు అని చెప్పేసి అడుగుతున్నాడో లేదో నేనైతే అనుకోను అడుగుతున్నాడని. కానీ ఆయన మెప్పు పొందడానికి వీళ్ళు మాత్రం పోటీ పడి కావాల్సిన సాయం చేస్తాము. ఎందుకు మెప్పు పొందుతున్నారు, మెప్పు పొందాల్సిన అవసరం తాపత్రయపడుతున్నారు అని అంటే రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుకోవాలనుకుంటే అటు మోడీ గారికి చెప్పినా, ఇటు రాహుల్ గాంధీ గారికి చెప్పినా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కావాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఎప్పుడన్నా తప్పనిసరి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని తప్పిస్తే నాకేమన్నా అవకాశం వస్తుందేమో అని చెప్పేసి గుంటకడ నక్కలెక్క ఎదురు చూసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకోవడానికి ఇద్దరు కూడా చేతులు దులిపేసి మౌనం వహిస్తున్నారు. దాని మూలన ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికానికి, రైతాంగానికి నష్టం జరుగుతుంది. కాళేశ్వరం నెత్తి నోరు బాదుకొని చెప్పిరండి అనుభవజ్ఞులు, ఇంజనీర్లు చెప్పిర్రు, మాజీ శాఖ మంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు కూడా చెప్పారు. నాకు గొప్ప చెప్పారు, మీకు చేత కాకపోతే ఏ జీతపత్యాలు అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, ప్యూన్ అవసరం లేదు, నేను పోయి చేస్తా, నీళ్ళు ఇస్తా. పోతున్న నీళ్ళని వరదనంతా సముద్రానికి గాల్లోకి వదిలేసారు. ఇవాళ ఏదో వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. వాళ్ళు పెద్ద అంటే నీతివంతులు, నిజాయితీ పనులు, వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేయగానే దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి ఆగ్రహించింది. వాళ్ళు చేసిన కాడ నుంచి ఎండలు ఎక్కువైనాయి, జలాశయాలకి నీళ్లు వరద తాకిడి తక్కువైపోయినాయి. అంటే వాళ్ళ నిజాయితీ ఆ రకంగా ఉంది. మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారు, దిద్దుబాటు చర్యలు కూడా చేయట్లేదు. ఒక్క నీటిపారుదల శాఖ కాదండి, అన్ని శాఖల్ని, అన్ని వ్యవస్థలని ఈరోజు నిర్వీర్యం చేసేసి
గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం జీతపత్యాలు లేకపోతే 6 నెలల నుంచి వాళ్ళు 2 రోజులు ధర్నా చేసేది. నిన్న మొన్న ఎవరు చెప్పుకోవాలన్నా తెలియక ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలలో ధర్నా చేసేది పారిశుద్ధ కార్మికులు. వాళ్ళు ఉంటేనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. అటువంటి పారిశుద్ధ కార్మికులకు ఒక్కొక్కళ్ళకి 8,500 తెలంగాణ ప్రభుత్వంలో పెంచిన జీతాలే ఇప్పుడు పెంచినవి లేవు. అటువంటి జీతాలు కూడా ఇయ్యలేని దుస్థితులలో వీళ్ళు మాత్రం విలాసాలు 111 కోట్ల రూపాయలు పెట్టి విలాసాల కోసం హెలికాప్టర్ తెచ్చుకున్నాడు ఈయన. మామూలుగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అని అంటారు. షేర్ ఆటో తిరిగినట్టు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. పోనీ అదేమన్నా ప్రయోజనమా, ప్రజలకు ఉపయోగపడేదో, ఏదైనా వర్గానికి ఉపయోగపడేదో, ఏదైనా పనికొచ్చే దానికి తిరుగుతురా అంటే వాళ్ళ విలాసాల కోసం, వినోదాల కోసం ఆర్భాటాలు చేసి ఈ హెలికాప్టర్లలో తిరగడానికి 111 కోట్లు పెట్టి తీసుకొచ్చారు. అంబానీ అటువంటి వాడు మామూలుగా కొన్నాడు 9 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే వర్త్ ప్రాపర్టీస్ ఉన్న ఆయన 150 కోట్లు పెట్టుకుంటే ఈయన కిరాయి 111 కోట్లు పెట్టుకొచ్చారు. అంటే తెలంగాణ ప్రజాదానాన్ని ఎట్లా దోచుకుంటున్నారు, వాళ్ళని ఎట్లా దారి వదిలేసారు అనటానికి ఉదాహరణలు చెప్తున్నాను నేను. ఈరోజు దేని మీద సంపూర్ణమైన అవగాహన లేదు రేవంత్ రెడ్డికి. ఆఖరికి ఆయన పోయే విదేశాలకు పర్యటనకు పోవాలంటే కేంద్రం నుంచి ఏ రకమైన అనుమతులు పొందాలనే విషయం మీద కూడా అవగాహన లేక ఈరోజు తెలంగాణ పరువు నిలువున తీసి మళ్ళా బయటకు వచ్చేసి వేరే వాళ్ళ మీద ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి అసెంబ్లీలో సమావేశాలు పెట్టినా, ఇంకెక్కడ సమావేశాలు పెట్టినా, ఆఖరికి శ్రీశైలం డ్యామ్ లో పడిపోయిన వాళ్ళని తీయడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పింది. ఇక అటువంటి అంటే అవగాహన లేని, పరిపూర్ణత లేని మంత్రి నీళ్ళ శాఖకు ఉండబట్టే ఈ రోజు తెలంగాణలో రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. ఇదంతా ప్రజల అవసరం ఆసనమైంది. గాలి పాలల్ని వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి, జేబుని నింపుకోవడానికి ఉన్న మార్గాన్ని అన్వేషిస్తున్నారు. తెలంగాణ ఇక ఆ దేవుడే కాపాడాలి. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా మొత్తం కుట్రలు కొనసాగుతున్నాయని చెప్పేసి మల్లయ్య గారు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్నా, రైతాంగాన్ని రక్షించుకోవాలన్నా తప్పకుండా మరో పోరాటం, మరో ఉద్యమం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో రైతుల తిరుగుబాటు కూడా దీనిపై మొదలు కాబోతుందని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. దత్తాత్రేయ గారు, ఇప్పుడు తెలంగాణ జల హక్కులపై 3 పార్టీల ముప్పేట దాడి జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 3 ప్రభుత్వాలు, ఇటు ఏపీ, అటు తెలంగాణ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందనే కీలకమైన అంశం కూడా ఈరోజు పత్రికల్లో వస్తున్న కథనాలను బట్టి అర్థమవుతోంది. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలోనే ఇప్పటికే ఫైళ్లు కూడా సిద్ధమైపోయాయనే అంశం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణ రైతులకు మరణశాసనం రాసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా సహకరించడం, తెలంగాణ జల హక్కులను కాలరాయడంలో వారి పాత్ర కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదటగా మనకు ఇప్పుడు భారతదేశానికి శాశ్వత శత్రువుగా, శాశ్వత ప్రత్యర్థిగా మనం పాకిస్తాన్ని చూసుకుంటూ ఉంటాం. మనకు ఆంధ్రప్రజలతో శాశ్వత శత్రుత్వం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజల పాలిట ఎప్పటికి కూడా ఆయన మనకు ద్రోహిగానే మిగులుతాడు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, తెలంగాణ ప్రయోజనాలు, ముఖ్యంగా నీటి ప్రయోజనాలు ఎప్పుడున్నా కూడా వాటికి మోకాలు అడ్డుపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా మన సమస్యలని భూతద్దంలో పెట్టి చూయించే ప్రయత్నం, లేకపోతే లేని సమస్యలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు ముమ్మాటికి తెలంగాణ ద్రోహిగా మిగులుతాడు. చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు, అరే నాయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా నీ 2 కళ సిద్ధాంతం వల్ల ఇన్ని రోజులు అయింది, ఇంత ఇబ్బంది పడ్డాము, కాబట్టి నువ్వు ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజల విషయంలో నీకు ఎప్పుడు కూడా ప్రేమ ఉండదు, తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఎప్పుడు పాటుపడ్డది లేదు అని చెప్పిన. సో ఇప్పుడేం జరుగుతూ ఉందంటే, చంద్రబాబు నాయుడు సంకన చేరినటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం మాత్రం కావాలంట బీజేపీ పార్టీకి, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం బీజేపీ పార్టీకి అస్సలు కూడా అక్కర్లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ సిడబ్ల్యూసిలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏ విధంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో పూర్తి స్థాయిలో మేము ఒప్పిస్తాం, మీరు 45 టీఎంసీలు ఏదైతే అడుగుతారో వాటిని పక్కన పెడితే మిగతా మీరు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి మేము అనుమతులు ఇస్తామని చెప్పేసి ఒక కొత్త వాదనని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే బీజేపీ ఏ విధంగా లోపాయకార ఒప్పందం చేసుకుంది, లేకపోతే బహిర్గతమైనటువంటి ఒప్పందం అనేటువంటి తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. సీతారామరాజు గారు, చంద్రబాబు నాయుడు చేతిలో బీజేపీ జుట్టు ఉంది, కేంద్రంలో అధికారం ఉండాలంటే చంద్రబాబు నాయుడు సహకారం వాళ్ళకి అవసరం ఉంది. ఎవరైనా మీ అవసరాలు మీకుంటే మీరు తీర్చుకోండి, కానీ తెలంగాణ ప్రయోజనాలు ఎందుకు తాకట్టు పెడతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని మీరు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? బీజేపీకి ఎవరిచ్చిండ్రు? బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేస్తూ ఉంది. ఏ ఒక్క రోజైనా బీజేపీ అధ్యక్షుడు కానీ, బీజేపీ నాయకులు కానీ, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ నోరు పెకిలి
తెలంగాణ ప్రయాణాల కోసం మాట్లాడిన సందర్భాలు మనం చూసినామా? కాళేశ్వరం ప్రాజెక్టులో అన్యాయం జరిగితే అది దాని విషయంలో ఏ రోజు కూడా కేంద్ర మంత్రులు ఇద్దరు మాట్లాడారు. అటు బండి సంజయ్ మాట్లాడు, ఇటు కిషన్ రెడ్డి గారు మాట్లాడు. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఒక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందా అండి ఇవాళ బీజేపీ? ఎందుకు రిలీజ్ చేయదు? మీరు ఎందుకు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడరు? ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కంకణం కట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అటు పాలమూరు రంగారెడ్డికి అన్యాయం జరిగినా, ఇటు కాళేశ్వరంలో విషయంలో గోదావరి నీటి విషయాల్లో అన్యాయం జరిగినా, ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇచ్చిన ఇదే బీజేపీ. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా. మరి నాటు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన జలశక్తి శాఖనే కదా తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది. అదే ప్రాజెక్టులను ఇవాళ ఎందుకు ఇవాళ రద్దు చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది? ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతూ ఉంది? ఈ విషయం మా తెలంగాణ ప్రజలకు తెలియదా? చంద్రబాబు నాయుడు ప్రజల కోసం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు పెంచినటువంటి పోషించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవాళ ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఉంది అంటే అటు బీజేపీ తెలంగాణకు శత్రువుగానే మారింది నీటి విషయంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు మనకు ఎప్పటికీ శాశ్వత శత్రువే తెలంగాణ నీటి విషయంలో. ఆయన సంకన చేరి ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి, ఆయన పోషిస్తే నాయకుడైనటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల తెలంగాణ ప్రయోజనాలన్నీ కూడా దారాదత్తం చేస్తా ఉన్నాడు. ఇవాళ మన 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 పోరాట ఎజెండా అండి సీతారామరాజు గారు. నీటి హక్కులు అనేటువంటివి తెలంగాణ చాలా సందర్భాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిండు. ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను గుడ్డికోడి కథ చెప్పిండు మనకు ఓ రోజు. ఏం చెప్పిండు? మొత్తం కూడా విత్తనాలు వేస్తారు, తెలంగాణ ప్రజల కళ్ళకు గంతలు కడతారు. ఆంధ్ర కోళ్ళే నాయకులు వచ్చేసి డైరెక్ట్గా కళ్ళు తెరిచి ఉంటాయి కాబట్టి ఆ ఆహారం అంతా తినేస్తారు. తెలంగాణ ఓడి పాపం కాళ్ళతో చిమ్మి 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 ఆహారం బయటకు తీయగానే టక్కన వచ్చి ఆంధ్ర కోళ్ళు ఎత్తుకపోయినట్టుగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులు అన్నిటి కూడా ఎత్తుకపోతా ఉన్నాం. మేము ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలను ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మన నైజం కాదు. ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా అన్నదమ్ములుగా కలిసి ఉందామని అంటా ఉన్నాం. కానీ నాయకుడు ఏదైతే చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తా ఉన్నాడు, అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తా ఉన్నాడు, అనుమతులు ఇచ్చే ప్రాజెక్టులను రద్దు చేయమని లేఖలు రాస్తా ఉన్నాడు. వీటికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది, పోరాడాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ ఈ రెండు పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ, తెలంగాణ ప్రకటనను ఆలస్యం చేసి 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న పార్టీ, ఇదే ముఖ్యమంత్రి నాడు సోనియా గాంధీని బలిదేవత అనేటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏనాడు కొట్లాడది. ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకమై, బీజేపీ కూడా తెలంగాణకు వ్యతిరేకమై తెట్టతేలమైపోయింది. ఇవాళ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్. అది కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రయోజనాలు బాగుపడ్డాయి. 60 సంవత్సరాల దరిద్రం కేవలం 9.5 సంవత్సరాల్లో పూర్తయింది. ప్రతి ఆశయాన్ని నెరవేర్చుకున్నాం. ఆదిలాబాద్ జిల్లా ప్రజల జీవితకాల స్వప్నం చెరాక కోరట ప్రాజెక్ట్ అనేది అది పూర్తి చేసినటువంటి ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ అనేటువంటి నాయకుడు లేకపోతే ఇవాళ చెరాక కోరట ప్రాజెక్ట్ లేదు. ఇవాళ సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు అడ్డం పడతా ఉన్నారు? ఇవాళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకి అడ్డం పడతా ఉన్నారు, చిన్న కాళేశ్వరానికి అడ్డం పడతా ఉన్నారు. ఇవాళ ఏ ప్రాజెక్టు పేరెత్తినా కూడా తెలంగాణలో నిర్మాణం పూర్తి కావద్దు, అవి అట్లనే పడావ పడిపోవాలా, పాలమూరు రంగారెడ్డి ఎండిపోవాలా, ఆంధ్రప్రదేశ్ మాత్రం సస్యశ్యామలం కావాలని ఈ మూడు పార్టీలు, తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఈ మూడు పార్టీలు తెలంగాణ మీద దండయాత్ర చేస్తూ ఉంటే ఈ ముగ్గురిని అడ్డుకొని వాళ్ళ కుట్రలను కుతంత్రాలను పసిగట్టి తెలంగాణ ప్రజలకు తెట్టతేలం చేస్తూ పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి మనం చూస్తున్నాం, మూడు పార్టీలు కలిసి తెలంగాణపై ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. మూడు ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతులపై ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలోనే మరోసారి తెలంగాణకు సంబంధించి స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని మరోసారి రుజువు అవుతోంది. తెలంగాణ సమాజంలో ఆ చర్చ జరుగుతుందనే విషయాన్ని మల్లయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం ఇది. అత్యంత ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలోనే దీనిపై అత్యంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో కూడా రైతాంగం దీన్ని తీవ్ర స్థాయిలో, క్షేత్రస్థాయిలో దీనిపై తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. మల్లయ్య గారు, మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చే ఒక మహోన్నతమైన సమున్నతమైన సంకల్పాన్ని శ్రీకారం చుట్టడం, ఆ సంకల్పాన్ని నెరవేర్చిన సందర్భాలు మనం చూసినాం 9.5 ఏళ్ల పాలనలో. ఇప్పుడు 2.5 ఏళ్లుగా జరుగుతున్న భూమికి సంబంధించిన వ్యవహారాల్లో 1 కోటి ఎకరాలకు సంబంధించిన నిషేధిత జాబితాను సంకల్పంగా పెట్టుకున్న సందర్భం. దానివల్ల లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు ఎక్కడికక్కడ ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి కొనుక్కున్న తమ ఆస్తులను కూడా అమ్ముకునే పరిస్థితి లేని పరిస్థితి, అవి కూడా ఇప్పుడు గందరగోళంలో నెలకొన్న సందర్భం. 1 కోటి ఎకరాలపై నిషేధం అనే వార్త ఈరోజు అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. రాష్ట్రంలో దాదాపు సగం భూమి 22A పరిధిలో పెట్టారనే ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్లో గతంలో హైడ్రా మూసీకి సంబంధించిన ఆందోళన చూసాం. ఇప్పుడు జిల్లాలకు కూడా ఈ మొత్తం పాకుతోంది.
ఇప్పుడు అనేక జిల్లాల్లో కూడా 22A జాబితాలో నిషేధిత జాబితాలో చేరాయనే అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళకి ప్రజలకి మేలు చేద్దామనే చిత్తశుద్ధి ఏం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు పెంచుకుందామనే ఆలోచన ఉంది. గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు సామాన్యులకు ఇచ్చిన, హరిజన గిరిజనులకు ఇచ్చిన పోరంబోకు భూములను కూడా ఆక్రమించుకున్నారు. ఆ చరిత్ర కాంగ్రెస్ నాయకులదే. భూస్వాములుగా ఈ రోజు మారీరు గ్రామాలలో తెలంగాణలో అంటే అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన హరిజన గిరిజనులకు ఇచ్చిన పోరంబోకు భూములన్నీ హస్తగతమైన వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఇవాళకి కూడా. అదే రకంగా ఈ రోజు మళ్ళా భూముల్ని ఆక్రమించుకోవాలని అంటే అధికారం ఉంది కాబట్టి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 22A కింద 1 కోటి ఎకరాల రత్నానవిల వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి కేసీఆర్ గారు కలలు కంటే వీళ్ళు 1 కోటి ఎకరాలని వ్యవసాయేతర భూమిగా మార్చి నిషేధిత జాబితాలో చేర్చి వీళ్ళు హస్తగతం చేసుకోవాలని ఒక ఆలోచనతో బెదిరించో ఆ ప్రయత్నం జరుగుతుంది. దురదృష్టకరం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మన కళ్ళ ముందే కుక్కలు చింపిన విస్తర మాదిరిగా తయారు చేస్తా ఉంది. ఎందుకంటే దురదృష్టం ఇంకోట్లేదు. దీన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత యువతరం మీద ఉంది, మహిళా లోకం మీద ఉంది, విద్యార్థి లోకం మీద ఉంది, మేధావుల మీద కూడా ఉంది. ఎందుకంటే మనం ఎంత నష్టం జరుగుతూ ఉంటే కళ్ళ ముందు వివక్షకు గురైతా ఉంటే ఈ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడితేనే మేలవుతుందని అనే ఉద్దేశంతో త్యాగం చేసి, ప్రాణాలు అర్పించి, ఉద్యమాలు చేసి, ఉరికోయేలకు కూడా వెనకాడకుండా జైళ్లకు పోయి సాధించుకున్న ఈ తెలంగాణ 10 సంవత్సరాలు సస్యశ్యామలమై నిండు వేసవిలో కూడా మండు టెండర్లలో కూడా చెరువులు నిండు కుండల్లో కలకల్లాడినాయండి, అలుగులు పోసినాయి. మోత మండలంలో తాగునీటి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. నేను 2018 కంటే ముందు చెప్తున్నా. 2005 నుంచి నేను రాజకీయాలలో, కోదాడ రాజకీయాలలో ఉన్నా, అప్పటి నుంచి చూస్తా ఉన్నా. అప్పటికి అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు చేతులు దులుపుకోవడమే సరిపోయింది. కానీ మోత మండలంలో కనీసం తాగునీటి కోసం కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎండాకాలంలో ఉన్నాయి. అటువంటి 2018 నుంచి 23 వరకు మోత మండలం పాటు అన్ని మండలాలలో పరిష్కరించడంతో పాటు ఓటలు పడుతున్నాయి. మా భూములలో కొద్దిగా నీళ్లు పనిచేపి సారు అని ఫోన్లు చేసారు. ఒకప్పుడేమో మాకు నీళ్లు కావాలి, ఏదైనా పరిష్కారం చేయండి అని చెప్పేసి ఏ నాయకుడు పైన బతిలాడి చెప్పి వినతి పత్రాలు ఇచ్చిన ప్రజలందరూ కూడా నీళ్లు వస్తే నిండుకుండల్లా మామూలుగా చెరువులల్లా ఉంటే ఎండాకాలం కూడా మంచిగా వ్యవసాయం చేసుకున్న రైతులు ఊటలు పడుతున్నాయి. ఇంతో అంతో ఎకరమో అరెకరమో ఈ ఊటల వల్ల మళ్ళీ నష్టపోతున్నాం, కొద్దిగా చెరువులు పనిచేపిరాదు సార్, కాలువలు పనిచేపియండి అని చెప్పేసి మాకు ఎండాకాలంలో కూడా ఫోన్ చేసిన రైతులు ఇవాళ నీళ్లు లేక అలమటిస్తున్నారు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమున్నది? మళ్ళా నెర్రెలు వాస్తున్నాయి. మొన్నటిసారి 2 సంవత్సరాలు జబ్బలు జరుపుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది నీటిపారుదల శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా మా హయాంలో, మా ప్రభుత్వంలో అసలు విపరీతమైన పంట పండిందని. యానించి పండింది, ఆకాశం నుంచి పండిందా? మిషన్ కాకతీయ ద్వారా తవ్వించిన చెరువులలో సమృద్ధిగా వర్షపాతం వల్ల నీళ్లు ఉండటంతో అది కేసీఆర్ గారు చేసిన ఒక కార్యం వల్ల, చెరువుల పొడికతీత కార్యక్రమం వల్ల మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో భూగర్భ జలాలు పెరిగి పంటలు సమృద్ధిగా పండినాయి. వీళ్ళు చేసినప్పుడు కాదు. ఈరోజు ఎందుకో చేయట్లేదు. మరి ఈరోజు ముందస్తుగా ఎందుకు ఆలోచించట్లేదు? వాళ్ళకు సంబంధించిన చిన్నారెడ్డి గారే త్రిసభ్య కమిషన్ కింద వ్యవసాయ కమిషనర్ వీళ్ళందరూ కలిసి మామూలుగా ఈ మధ్యన ఎల్నోవా ప్రభావాన్ని తట్టుకోవడానికి మనకి ముందస్తు జాగ్రత్తలని 802 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక తయారు చేసి ఇచ్చేది. ఎందుకు అమలు చేయట్లేదు? ఈరోజు నీళ్ళు ఎట్లే కరువు మండలాలుగా ప్రకటించట్లే. రైతు కూలీల పరిస్థితి ఏంది? ఆగమ్య నాట్లు వేయడానికి పనులు లేవు. వాళ్ళకి జీవన పరిస్థితి, గడ్డు పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ నీళ్ల గురించి పట్టించుకోవట్లేదు. వ్యవసాయదారులకి వ్యవసాయం కావాల్సిన సహకారం అందించట్లేదు. నిజంగా నీళ్ళు ఇచ్చి ఈ పంటలు పండితే ఈ పంటలు కొనలేక ఏడ ఇబ్బంది పడాల్సి వస్తుందో, అసలు నీళ్ళే ఇవ్వకపోతే అయిపోతుంది కదా అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ళు ఇచ్చిన కాడి నుంచి యూరియా ఇవ్వాలి, యూరియా ఇచ్చిన కాడి నుంచి రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు ఇచ్చిన కాడి నుంచి ఇంకోటి చేయాలి, ఇంకోటి చేసిన కాడి నుంచి ఈ ధాన్యం కొనాలి, ధాన్యం కొనాలంటే కేంద్రం ఏమో ఆంక్షలు పెడతా ఉంది. వీటన్నిటి సమస్యలకి సమూల పరిష్కారం అసలు నీళ్ళు లేకపోతే అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు నీళ్లున్నాయి ఆంధ్రాకు తరలిస్తున్నారు. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వీళ్ళకి స్వస్తి పలకాలనా లేదా? ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టులలో నీళ్లున్నాక కూడా రైతాంగానికి ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దానికి కారణం ముందస్తుగా వీళ్ళు రైతుల దగ్గర నుంచి పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే శక్తి లేదు కాబట్టి
ఈ ఇతరాత్ర కావాల్సిన వనరులు సమకూర్చలేని దుస్థితులలో పరిస్థితులలో వాళ్ళకి సమాధానం చెప్పలేక అసలు నీళ్లు ఇవ్వకపోతే అయిపోతుంది కదా అని ఒక నిర్ధారణకు వచ్చి ఈరోజు ప్రాజెక్టులలో నీళ్లున్నా ఇచ్చే అవకాశం ఉన్నా పంటల్ని రక్షించుకునే పరిస్థితి ఉన్నా తప్పించుకొని తిరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి మెడలు వంచాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మేము రోడ్ల మీదకి ఎక్కుతున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. ఎస్ మల్లయ్య గారు చెప్పినట్టుగా దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం, ఓవైపు ఏమో సాగునీరు ఇవ్వకుండా రైతాంగాన్ని తీవ్ర స్థాయిలో అవస్థలు పెడతా ఉన్నారు, వ్యవసాయ భూములన్నింటినీ కూడా పడావు పెడతా ఉన్నారు, వాటిని ఎడారిగా మార్చే కుట్ర చేస్తూ ఉన్నారనే అంశం. మరోవైపు అలాంటి భూములను ఏకంగా పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన భూములు ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి సంపాదించుకొని పిల్లల పెళ్లిళ్ళ కోసమో పిల్లల చదువుల కోసమో కూడబెట్టుకొని కొనుక్కున్న భూములను నిషేధిత జాబితాలో పెట్టిన అంశం కూడా ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురి చేస్తూ ఉంది. తమ భూమి ఎక్కడ ఉంది, నిషేధిత జాబితాలో ఉందా అనే ఆందోళన తెలుసుకునేందుకు కూడా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టడం అనేది చరిత్రలో ఎప్పుడు ఊహించలేదు, కానీ విని ఎరగలేదు. రాజుగారు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు భూదాహంతో పనిచేస్తూ ఉన్నారు. ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన నేచరే భూ వ్యాపారాలు చేయడము, రియల్ ఎస్టేట్ చేయడం అనేటువంటి నేచర్ తోటి వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయి దానికి ఎదిగిండు. ఆయననే చెప్పాడు, నేను అందరినీ తొక్కుకుంటా, ఎక్కుకుంటా, గుంజుకుంటా, లాక్కుంటా, ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చినా నేను ముఖ్యమంత్రి అయినా కూర్చున్నా అని చెప్పిండు. ఆయనకు తానా అంటే తందానా అన్న తందుకు ఒకరిని పెట్టుకున్నాడు. ఆయన పేరే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నిద్రలేని రాత్రులకు గురి చేస్తూ ఉన్నారు. మీకు మచ్చుకు కొన్ని విషయాలు చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో భూదాహం కోసం లఘుచర్ల సంఘటన మనం చూసినాం. బీఆర్ఎస్ పోరాడితే తప్ప దాన్ని విరమించుకునే పరిస్థితి ఏర్పాటైంది. లఘుచర్లలో ఎస్సీ ఎస్టీ భూముల మీద మొదటిసారిగా పడ్డారు. రెండోది మనం కంచగచ్చి భూముల విషయంలో చూసినాం, అది లాక్కునేటువంటి పర్యాయం చేశారు. ఆ తర్వాత మౌలానా ఆజాద్ యూనివర్సిటీ భూముల విషయంలో జరిగింది. తర్వాత ఇండస్ట్రియల్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిస్తే 5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడాలనే కుట్రకు బీఆర్ఎస్ పార్టీ బెట్టబయలు చేసింది. ఆ తర్వాత హైడ్రా పేరు మీద ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా కమిషనర్ గారు పోయి కూల్చేయాలా, వాళ్ళ బిగ్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ముల ఆఫీస్కి పోవాలా, సెటిల్మెంట్లు చేసుకోవాలా, తులమో పొలం వచ్చేసి దాంట్లోకి వెళ్ళి బయటపడాలి. రెండోది ఇవాళ మూసీ రివర్ పేరు మీద జరుగుతున్నటువంటి కుట్ర మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 16,000 పేద కుటుంబాలను గూడు లేని పక్షులను చేయాలా, ఆ ఇళ్లన్నీ కూల్చేసి మూసీ పరివాహక ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే వాళ్ళట టవర్లు కడతారట, వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేస్తామని. ఎవరికి కావాలరా నాయన అనే వ్యాపార కేంద్రాలు? 30 గజాల నుంచి 100 గజాల లోపు ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలకు కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చి వాళ్ళకి శాశ్వత హక్కులు కల్పించి వాళ్ళని ఇంటి యజమానులను చేసిండు. ఇవాళ మనం భూముల విషయంలో చూసినాం, వెలుగుమాట్ల సంఘటన మనం చూసినాం. పాపం పేద వర్గాల భూములని లాక్కున్నారు. సో ఇట్లా 1908లో సెక్షన్ 22A అనేటువంటిది వచ్చింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములను ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా కబ్జాలు చేయకుండా ఉండడం కోసం తీసుకొచ్చినట్టు ఆ సెక్షన్. దాన్ని ఏం చేసిండ్రు ఇవాళ రాజుగారు? దాంట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను లోపాయకార ఒప్పందాలు చేసుకొని ఇవాళ ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఫారెస్ట్ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఎండోన్మెంట్ దేవాదాయ శాఖ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ సర్ప్లస్ భూములు, అట్లాగే కోర్టు వివాదాలు ఉన్నటువంటి భూములు, ప్రభుత్వం ప్రత్యేకంగా నిషేధించేటువంటి ఆస్తులు, వీటన్నింటిలో ముఖ్యంగా పట్టాదారులు ఎవరైతే ఉంటారో ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ పరివాహక ప్రాంతంలో 1000 మంది వాళ్ళ ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి వాళ్ళ ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి అంగీకరించిండు, మా ద్వారా కొన్ని తప్పిదాలు జరిగినాయి, మేము ఒప్పుకుంటున్నాము, క్షమించండి మమ్మల్ని, మేము ఇగో ఈ 22Aలో పట్టా భూములను దశాబ్దాల కాలంగా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పట్టా భూములను మేము నిషేధిత జాబితా చేర్చినాం. దాంట్లో చేర్చడం వల్ల ఎన్ని ఎకరాలు ఉన్నది ఇప్పుడు ఈ జాబితాలో? 1,01,76,000 పైచిలుకు ఎకరాల భూమి వాళ్ళ నిషేధిత జాబితాలో ఉంది. దాంట్లో సాగుకు అనుకూలంగా ఉంది 3,73,000 పైచిలుకు ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంది. దాంట్లో నుంచి కేవలం 23,000 ఎకరాల భూములను పక్కకు పెట్టేసి మిగతా దాంట్లోనే అట్లనే కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళ ఆవేదన ఏంది? అరే నాయన, మేము స్వయంగా వారసత్వంగా మా తాతలు సంపాదించిన ఆస్తి, లేకపోతే మేము కష్టపడి ఒక రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నటువంటి ఆస్తి ఇవాళ మీరు నిషేధిత జాబితాలో పెడితే రేపొద్దున నా బిడ్డ పెళ్లి చేయాలన్నా, నా కొడుకు చదువుకైనా, లేకపోతే నేను ఆసుపత్రిలో పడితే హాస్పిటల్ ఖర్చులకైనా 1 ఎకరమో 6 ఎకరమో 100 గజాలు 200 గజాలు అమ్ముకోవాలంటే ఇవాళ మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు మొక్కి మిమ్మల్ని బతిమిలాడి మీరు పర్మిషన్లు ఇస్తే తప్ప, మీరు అలకెళ్ళి తొలగిస్తే తప్ప మేము ఇవాళ భూములు అమ్ముకోలేని పరిస్థితికి తీసుకొచ్చిరంటే ఇది ఎక్కడి ప్రభుత్వం రా నాయన అంటే మా నేచర్ కాదే. రేవంత్ రెడ్డి గారు నాకు చెప్పి అమెరికా లండన్ పోయిండు, మీరు వచ్చే వరకు మీ అందరినీ సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని నేను రెవెన్యూ శాఖ మంత్రిగా ఈ బాధ్యత తీసుకున్నా అని చెప్తా ఉన్నాడు. ఇది ఇంత దుర్మార్గమైనటువంటి చర్య చెప్పండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఇవాళ కేవలం ఇది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలకే పరిమితం కాలేదు రాజు గారు. ఇవాళ సంగారెడ్డిలో దాదాపుగా మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో మెదక్లో 22A పరిమితిలో 40,000 ఎకరాలు ఇవాళ దాంట్లో ఉన్నట్టుగా చూసినాం. మొన్న మనము భువనగిరి రంగారెడ్డి నల్గొండ జిల్లా మొత్తం కూడా చూసినాం, అక్కడ ఒక 60,000 ఎకరాలు ఉంది. అంటే ఏ జిల్లాకు పోయినా కూడా
పేద ప్రజల భూములు, అసెండ్ భూములు ఇట్లా చేసుకుంటున్నారు. పాపం కొంతమందికి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన మొదటి టెన్యూర్లోనే ఫారెస్ట్ భూములకు బార్డర్లు నిర్దేశించాలా అని చెప్పేసి కేసీఆర్ గారు, ఎందుకంటే అన్యాక్రాంతం కాకూడదు ఫారెస్ట్ భూములు అని చెప్పేసి బార్డర్లు నిర్దేశించి వాటికి కాంపౌండ్ చేయించారు. ఆనాడు అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన జోగురామన్న గారు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అటవీ పర్యవేక్షణలు చేసి పూర్తి స్థాయిలో ఇవాళ అటవులను పరీక్షించే ప్రయత్నం. ఇవాళ ఆ కంచెలన్నీ తొలగిపోతా ఉన్నాయి ఎక్కడికక్కడ. ఇప్పుడు హైదరాబాద్లో మనం మృగశిర అనేటువంటి ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. ఆ పార్క్ ఉన్నటువంటి కంచెలన్నీ మనం గండిపెట్ట పోతా ఉంటుంది. మన ఆ పార్కు కంచెలన్నీ తొలగిపోతాయి. ఎట్లా పోతున్నాయి? ఎక్కడైతే విలువైన భూములు ఉంటే అక్కడ కంచెలు తొలగించాలా, కబ్జాలు చేయాలి. కబ్జాలు చేసిన తర్వాత దాన్ని ఏదో ఒక జాబితాలో చేర్చాలా. ఆ జాబితాని మళ్ళీ సులువుగా అర్ధరాత్రులు వాటిని పరిష్కరించుకోవాలా, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలవాలా. ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వం తప్ప ఇవాళ పేద ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వమో, ఇవాళ తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వమో ఇది కాదు. నీటి దోపిడీ జరుగుతూ ఉన్నా చూస్తూనే కూర్చుంటావు. ఇవాళ నువ్వు ఇచ్చిన 420 హామీలు ఎప్పుడో అటుకెక్కినాయి, వాటి బూజు పడతా ఉంది. ఇవాళ 420 హామీలు అటుకెక్కి బూజు పడతా ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు గంగల కలిసికపోయినాయి. ఇవాళ 13 హామీలు ఎప్పుడో నాశనం అయిపోయి తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చింది ఏమీ లేదు. ఏమైనా చెప్తే మేము ఉచిత బస్సు ఇచ్చినామని ఒక్కటి చెప్పుకోవడం తప్ప ఇక మిగతా అవన్నీ కూడా పక్కన పెట్టేసి భూమిని దోచుకోవడం అనేటువంటి లక్ష్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సొంత బ్రదర్, ఎలాంటి అర్హతలు లేని వ్యక్తి, 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తిని తీసుకుపోయి టెసరాస్ అనేటువంటి కంపెనీకి చైర్మన్గా చేసి 6 నుంచి 7 ఎకరాలు ఆయన కేటాయించి దానికి విలువ చూస్తే, ప్రభుత్వ విలువ చూస్తే 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని నీ సొంత అన్నదమ్మునికి పనిచేసిన నీ సొంత బామర్దేమో అమృత నిధులను దోసుకున్నాడు. ఇవాళ నీ కుటుంబం మొత్తం ఇదే పని మీద ఉన్నారుగా. ప్రభుత్వంలో పెత్తనం చెలాయించాలా, అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలా, భూదందాలు చేయాలా, సెటిల్మెంట్లు చేయాలా, కబ్జాలు చేయాలా, ప్రభుత్వ భూములను అధికారికంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. సిగ్గు లేకుండా ఇంకా మంత్రులు ఏమంటున్నారు, మేము ఆయన అప్లై చేసుకున్నాడు. ఇంకొకనైతే ఎంపీ, ఈ భువనగిరి ఎంపీ ఏమంటున్నారు రాజుగారు, చాలా బాధ అనిపిస్తుంది. అరే రేవంత్ రెడ్డి బ్రదర్స్ వ్యాపారం చేసుకోవద్దా, భూములకు అప్లై చేసుకోవద్దా, మేము ఏం చేసుకొని బతకాలంటారు. సిగ్గు అనిపించాలన్నాయా నీకు? నాకు అర్థం కాదు. ప్రభుత్వ భూమిని ఎట్లా లాక్కుంటావు, ఎట్లా గుంజుకుంటావు? ఏ అర్హత లేని వ్యక్తికి ఎట్లా కేటాయించుకుంటారు మీరు? అంటే అధికారం మీ చేతిలో ఉంటే మొత్తం భూములు మీరే గుంజుకుంటారు, జాగాలు మీరే గుంజుకుంటారు. ప్రైవేటు వ్యక్తుల భూములను అయితే ఇవాళ గజగజ వణికిపోతా ఉన్నారు. ఎవరి దగ్గరికి పోతే ఇప్పుడు 10 ఎకరాల సమస్య ఉందని పోతే 3 ఎకరాలు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయ అంటా ఉన్నారు. దారుణం రాజుగారు, చెప్పండి. మనం చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలో ఉన్నారనే అంశం మనం చూస్తా ఉన్నాం. కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా అనేక జిల్లాలకు సంబంధించిన ప్రజల ఆస్తులను, ప్రైవేట్ ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో పెట్టడంతో తెలంగాణ సమాజంలో ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పేద మధ్యతరగతి ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఆందోళనలో ఉన్న అంశాన్ని మల్లయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తిగా గ్యారంటీ కార్డుకు పాతరేసి నిషేధిత జాబితా చుట్టే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ ఉంది కాంగ్రెస్ సర్కార్. తప్పకుండా దీనికి గుణపాఠం తప్పదు, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మల్లయ్య గారు, మరొక కీలకమైన అంశం రైతాంగానికి సంబంధించి యూరియా యాప్లను తీసుకొచ్చారు. గతంలో షాప్లో దొరకాల్సిన యూరియా యాప్లో దొరకకుండా ఏ రకంగా రైతాంగం ఇబ్బందులు పడ్డారో మనం చూస్తాం. ఇందులో కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాదు, స్టేట్ యాపే కాదు, సెంట్రల్ యాప్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సందర్భం. ఇందులో స్టేట్, సెంట్రల్ యాప్స్ 2 కూడా పనిచేస్తలేవు అని చెప్పేసి రైతాంగం ఆందోళనలో ఉన్న సందర్భం. యూరియా యాప్ అటర్ ఫ్లాప్ అంటూ ఈరోజు ఆ కథనం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? కనీసం సాగునీరు లేదు, కరెంటు లేదు, చివరికి యూరియా కూడా అందించలేని ఈ దుస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రైతులు వరుసగా గగ్గోలు పెట్టి రోడ్లెక్కి శాపనార్థాలు పెట్టినా గానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉందండి వీళ్ళకి. అసలు ప్రజలు అందక, యూరియా అందక రాత్రిపూట వచ్చేసి మామూలుగా లైన్లలో పడుకొని పంటలు రక్షించుకోవడానికి యూరియా కోసం పడిగాపులు కాసిన సందర్భాలలో అనరాని బూతులు అన్నారు. అంటే ఓపిక నశించి రేంబౌళ్ళు నిలబడ్డా కానీ ఒక యూరియా కట్టను కూడా దొరకని పరిస్థితులలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు దద్దమ్మ అని చెప్పేసి రకరకాలుగా ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా శాపనార్థాలు పెడితే కూడా అబ్బా ఇది నాకు ఆశీర్వాదం అని చెప్పేసి మొచ్చుకున్నట్టు మాట్లాడితే ఇంకా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంటే ఏం చేస్తారు? ఇవాళ పంటలు పండితే ఏడ కొనాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో అది చేతగాక యూరియా కష్టాలు తీసుకొచ్చిర్రు, నీళ్ళ కష్టాలు తీసుకొచ్చిర్రు, రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఎగనామం పెట్టిర్రు, రైతు బీమా ఎగనామం పెట్టిర్రు, ఆఖరికి రెన్యువల్ కూడా చేయలేదు. ఈ వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసిర్రు. ఆర్థిక సంక్షోభం ఒకవైపు అయితే రైతు వ్యవసాయ సంక్షోభం ఆల్రెడీ ఏర్పడింది. అది స్వయం కృపారాధమే. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతతోని, చేతగానితనంతో, అవగాహన రాహిత్యంతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఈ రోజు సంక్షోభంలోకి నెట్టేసింది. ఇది ముమ్మాటికి వాస్తవం. దానికి నిలువెత్తు నిదర్శనాలు యూరియా ఇయ్యలేకపోవటం,
సరైన సమయంలో విత్తనాలు ఇవ్వకపోవటం, కల్తీ విత్తనాలు సరఫరా చేయటం, రైతులకు మార్కెట్ ధర కల్పించలేకపోగా అసలు కొనటానికే ఎన్నండి పోయినసారి ఈ వేసవకాలం పంట రోడ్ల మీద తర్వాత నెలల తరబడి కొనకపోయినా వర్షాలు అప్పుడు ఇప్పుడు వచ్చిన వర్షాల వల్ల మొలకెత్తి గుండె పగిలి శంకరయ్య అనే రైతు అక్కడికక్కడ కుప్ప మీద కూలిపోయింది. ఆ కుటుంబాన్ని కనీసం పట్టించుకున్నది లేదు. ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి, ఎంతమంది రైతులు ధాన్యం కొనక ఇబ్బంది పడ్డారు. మా దగ్గర కూడా మోత మండలంలో ధాన్యం పోసి 20-25 రోజులు అవుతుంది, మా దగ్గరకు వచ్చిన దిక్కు లేదు, కాంట వేయట్లేదు, లారీలు అట్టలేదు, పట్టించుకున్న ఆదులు లేదు అని చెప్పేసి రైతులు అని అంటే మేము పోయి నేషనల్ హైవే మీద ధర్నా చేస్తే కలెక్టర్ వచ్చి పరిష్కరించి 2 రోజులలో లిఫ్ట్ చేసాడు. అంటే ఎక్కడికక్కడ నాయకులు పోయి ఆడ ప్రశ్నించి దిగ్బంధం చేసి ఉద్యమాలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం చదివచ్చే పరిస్థితి లేదు అనడానికి అదొక ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రాష్ట్రంలో ఎంత ధాన్యం చచ్చిపోయింది, ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఇవాళ వ్యవసాయాన్ని సంక్షోభంలో తీసుకురా ఏ పంటకు కూడా ఒక్క వరి కాదు ఏ పంటకు కూడా సరైన ధరను ఇచ్చి మార్కెట్ సౌకర్యం కలిగలేకపోయారు కదా, ప్రోత్సాహం ఇవ్వలేకపోయారు కదా. ఏది చూసినా కల్తీయే కదా. ఇవాళ ఆహారంలో కల్తీ, హోటళ్లలో కల్తీ, వస్తువులలో కల్తీ, అంత తయారైతే ఉంది. మరి ఈ వ్యవస్థ ఏం చేస్తున్నారు? పోలీసు ఉంది, విజిలెన్స్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ మనుషులకి రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలన్నీ ఎందుకు నిర్వీర్యమవుతున్నాయి? వీళ్ళ అసమర్థ అవినీతికి అంగులు జాపుతున్నారు కాబట్టి. దత్తాత్రేయ గారు, మల్లయ్య గారు చెప్పినట్టు వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో రైతుకు రక్షణగా తీసుకొచ్చిన అన్ని వ్యవస్థలను కూడా ఇప్పుడు కుప్పకూలుస్తున్న సందర్భం. కరెంటుకు సంబంధించిన సమస్య తీవ్ర రూపం దాలుస్తూ ఉంది, సాగునీటికి సంబంధించిన సంక్షోభం, రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం అందని పరిస్థితి, రైతు బీమాను కూడా ఎత్తేస్తున్న పరిస్థితి, చివరికి యూరియా అనేది గతంలో ఆటో డ్రైవర్కు చెప్తే పొలం దగ్గర వేసిపోయే పరిస్థితి నుంచి చివరికి యూరియా యాప్ ఇటు స్టేట్ కానీ సెంట్రల్ 2 యాప్స్ కూడా పనిచేస్తలేవని చెప్పేసి రైతాంగంలో నెలకొన్న ఈ ఆందోళన మనం ఎట్లా చూడాలి? రాజుగారు, కేసీఆర్ గారు రైతు కాలికి ముళ్ళు నాటకుండా చూసుకున్నారు, రైతుకు కన్నీరు రాకుండా కాపాడుకున్నారు. వాళ్ళ మనం చూసినాం చాలా సందర్భాల్లో రైతు బీమాని వాళ్ళ రద్దు చేశారు, 5 లక్షల రూపాయల రైతు బీమాకి ఎగ్గొట్టారు. అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు విషయంలో డోకా చేశారు. అట్లాగే రైతులకు యూరియా అనేటువంటిది ప్రధానమైనటువంటి సహాయం. అది ఎప్పుడు చేయాలి? అది ఇన్ టైంలో చేయాలి. ఇవాళ వానాకాల పంట అయినా లేకపోతే యాసంగి పంట అయినా ఈ 2 పంటలకు ముందస్తుగా కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని అది తీసుకొచ్చుకొని స్టాక్స్ బఫర్ జోన్లా పెట్టుకొని స్టాక్ బాగా పెట్టుకునేవాడు. అక్కడ ఉన్నటువంటి రైతు వేదికలన్నింటిలో మనం యూరియా బస్తాలు నింపుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చేవాడు, అగ్రికల్చర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేవాడు. ఇవాళ అది ఇన్ టైంలో వాళ్ళ పంట పొలాలకు చేరేవి. నువ్వు ఆటో పంపిస్తే, ఫోన్ చేసి ఆటో పంపించి రైతు యొక్క పట్టా పాస్బుక్ నెంబర్ చెప్తే డైరెక్ట్గా పంట పొలాల్లోకి యూరియా బస్తాలు పోయినాయి. ఏ ఒక్క రోజు కూడా రైతు బయటకు వచ్చి క్యూ లైన్లలో నిలబడేటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఇవాళ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ సమన్వయం లోపం వల్ల పదే కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు, అరే నాయన రైతులను ఎందుకు రోడ్ల మీద నిలబెడతారా నాయన, కాంగ్రెస్ వస్తే అయిపోయా యూరియా కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే అయిపోయా కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే అయిపోయా రైతు గోసపడతాడు, రైతు కన్నీరు గారుస్తాడు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పిన ఇవాళ అదే జరుగుతాం. యూరియా కొరతకు ముందస్తుగా కారణం కాంగ్రెస్ పార్టీకి ప్రణాళిక వైఫల్యం. రెండోది యాప్ అనేటువంటిది అతిపెద్ద ప్రమాదకరంగా మారింది. ఇవాళ కౌలు రైతు ఉంటారు రాజుగారు, కౌలు రైతు ఇచ్చి పొలం యజమానిని తీసుకొని పోయి అక్కడ బయోమెట్రిక్ ఇవ్వడం చేయాలి, లేకపోతే ఐ కాంటాక్ట్ ఇచ్చి అది క్యూఆర్ కోడ్ ఓకే అయ్యేదాకా చూడాలి. అది రాకపోతే పాపం ఆ కౌలు రైతు పొలంలోకి యూరియా బస్తాలు రావు. పోనీ ఒరిజినల్ యజమాని పోయి నిలబడ్డా కూడా యాప్ ఆపరేటింగ్ రావట్లేదు. ఇప్పుడు ఇంట్లో వృద్ధులు ఉంటారు పాపం, వాళ్ళ పేరు మీద భూమి ఉంటుంది, వాళ్ళే పోయి చేయాలంటే అది కష్టమైనటువంటి పరిస్థితి. అట్లాగే క్యూ లైన్లు మనం ఎప్పుడైనా 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియా బస్తాల కోసం నిలబడ్డ సందర్భాలు మనం చూసినామా? ఎందుకు ఇవాళ వస్తూ ఉంది? ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, రైతుల మీద ప్రేమ లేకపోవడం, రైతుల కష్టాలను తీర్చాలనేటువంటి కసి లేకపోవడం వల్ల రైతులను ఇవాళ రోడ్ల మీద వదిలేసిండు. ఇవాళ కేంద్రంతో సమన్వయం లోపం ఉంది. కేవలం బడే బాయ్ చోట బాయ్ మధ్య మైత్రి ఉంది తప్ప రైతుల విషయంలో, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎక్కడ కూడా వాళ్ళ చొరవ కనిపించట్లేదు. కాబట్టి ఇది రైతులపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. పదే మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు దండం పెట్టి చెప్తాను, రిక్వెస్ట్ చేసి చెప్తాను, అరే నాయన మీకేమైనా కోపం ఉంటే రాజకీయంగా మమ్మల్ని మాట్లాడుతున్నాం, బూతులు తిడుతా ఉన్నాం, మేము భరిస్తా ఉన్నాం, ప్రజలు చూస్తా ఉన్నారు, మీకు సరైన గురపాఠం చెప్తారు. కానీ రైతులను ఎందుకు ఏడిపిస్తావు? నిరుద్యోగులను ఎందుకు ఏడిపిస్తావు? మహిళలను ఎందుకు ఏడిపిస్తావు? వృద్ధులను, వికలాంగులను ఎందుకు ఏడిపిస్తావు? తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఎందుకు నాయన కన్నీటి పర్వంతం చేస్తా ఉన్నావు అని చెప్పేసి ఇవాళ మేము పదే చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజు గారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
నువ్వు అంగన్వాడీ టీచరు, ఆశా వర్కర్లు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు సంబరంగా తెలంగాణ రాష్ట్రం జరిగింది. ఇవాళ ఈ 1000 రోజుల్లో ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి? రైతులకు యూరియా కష్టాలు ఎందుకు వచ్చినాయి? ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చింది? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కాదా? ఇవాళ రైతుల మీద చిత్తశుద్ధి లేదని అర్థమైపోతా ఉంది కదా. ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డిని భరించాలా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని పంపించేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజలు ఆలోచించాలా ఆ వైపు. ఎస్ మనం చూస్తున్నాం 10 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్న తెలంగాణ నేలపై ఇప్పుడు అన్ని రంగాలు అన్ని వర్గాల్లో కూడా సంక్షోభం తాండవిస్తుందనే ఆందోళనను మల్లయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని సవాళ్లు సమస్యలన్నీ కూడా రైతాంగాన్ని చుట్టుముడతాయంటే దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ సర్కారు వైఫల్యమే నిదర్శనం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.